ఒకప్పుడు మెలోనీ ట్రంప్కు క్లోజ్ అల్లి. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత యూరోప్లో ఆయనకు అత్యంత దగ్గరగా కనిపించిన నేతల్లో జార్జియా మెలోనీ ఒకరు. ట్రంప్తో మెలోనీకి భావాజాల పరంగా కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి. మైగ్రేషన్, సాంప్రదాయ రాజకీయాలు, జాతీయ ప్రయోజనాలు వంటి అంశాలలో ఇద్దరి మధ్య సారూప్యత కనిపించింది. ట్రేడ్ విషయంలో కూడా అమెరికా, యూరోప్ మధ్య వివాదాలను తగ్గించేందుకు మెలోనీ మధ్యవర్తిగా వ్యవహరించేందుకు ప్రయత్నించారు. అందుకే ట్రంప్కు యూరోప్లో మెలోనీ బెస్ట్ పార్ట్నర్ అనే ఇమేజ్ ఏర్పడింది. కానీ మిడిల్ ఈస్ట్ యుద్ధం మొదలైన తర్వాత పరిస్థితి మారడం మొదలైంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై దాడులు ప్రారంభించిన తరువాత మెలోనీ వైఖరి పూర్తిగా ట్రంప్ లైన్లో వెళ్లలేదు. ఇరాన్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని పొందకూడదని ఇటలీ స్పష్టం చేసింది. కానీ అదే సమయంలో అంతర్జాతీయ చట్టాల పరిధిని దాటి జరిగే ఏకపక్ష సైనిక జోక్యాలు ప్రపంచ అస్థిరతను మరింత పెంచుతాయని మెలోనీ విమర్శించారు. అంటే ఇరాన్ అణ్వస్త్రాలకు వ్యతిరేకమే, కానీ యుద్ధం చేసే విధానంపై మాత్రం ట్రంప్తో ఏకీభవించడం లేదు. ఇదే ట్రంప్, మెలోనీ మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారింది. ఇరాన్ యుద్ధ సమయంలో అమెరికాకు యూరోపియన్ మిత్రదేశాల నుంచి తగినంత సహకారం అందలేదని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాలను ఆయన ప్రస్తావించారు. నాటో మిత్రదేశాలు అమెరికా యుద్ధంలో తమకు మద్దతుగా నిలవలేదని ట్రంప్ విమర్శించారు. ఇదే సమయంలో యూరోప్ మాత్రం తమ రక్షణ సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరాన్ని అంగీకరిస్తూనే ప్రతి అమెరికన్ సైనిక నిర్ణయానికి మద్దతు ఇవ్వడం మాత్రం వేరు అనే సంకేతం ఇచ్చింది. అంటే నాటోలో మిత్రదేశాలుగా ఉన్న వ్యూహాల విషయంలో మాత్రం విభేదాలు పెరుగుతున్నాయి. ఈ విభేదాలు G7 సమావేశం తర్వాత మరింత బహిరంగమయ్యాయి. ట్రంప్ ఒక ఇటాలియన్ టీవీ ఛానల్కు ఇచ్చిన వ్యాఖ్యల్లో మెలోనీ తనతో ఫోటో దిగేందుకు బెగ్గెడ్ చేశారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇటలీ ప్రభుత్వాన్ని తీవ్రంగా అసంతృప్తికి గురిచేశాయి. మెలోనీ ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా కల్పితమని, తాను ఆశ్చర్యపోయానని చెప్పారు. అంతేకాదు, నేను కానీ ఇటలీ కానీ ఎవరి ముందు వేడుకోం అనే గట్టి సందేశం ఇచ్చారు. ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియా తజానీ అమెరికా పర్యటనను కూడా రద్దు చేశారు. దీంతో ఇది కేవలం వ్యక్తిగత మాటల యుద్ధం కాదని, దౌత్య సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుందన్న సంకేతాలు కనిపించాయి. మెలోనీ ఒకవైపు అమెరికాతో సంబంధాలను కొనసాగించాలి, మరోవైపు యూరోప్ ప్రయోజనాలను కూడా కాపాడాలి. ఇటలీ నాటోలో కీలక సభ్యదేశం. అమెరికా భద్రతా భాగస్వామ్యం ఇటలీకి కూడా అత్యంత ముఖ్యమైనది. కానీ ఇరాన్ యుద్ధం, చమురు ధరలు, మధ్యప్రాచ్య సంక్షోభం ఇవన్నీ యూరోప్ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతున్నాయి. అందుకే మెలోనీ ట్రంప్కు పూర్తిగా వ్యతిరేకంగా వెళ్లకుండా యూరోప్ ప్రయోజనాలను కూడా కాపాడే మధ్యస్థ మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. ట్రంప్కు మెలోనీ కేవలం ఇటలీ ప్రధాని కాదు, యూరోప్లోని తన ఆలోచనలకు దగ్గరగా ఉండే కీలక నాయకురాలు. అందుకే మెలోనీ నుంచి వ్యతిరేకత రావడం ట్రంప్కి రాజకీయంగా ఇబ్బందే. ఇది యూరోప్ మొత్తం అమెరికా లైన్లో నడవడం లేదనే సంకేతం ఇచ్చినట్లయింది. మరోవైపు ట్రంప్ నాటో దేశాల నుంచి మరింత రక్షణ ఖర్చు, మరింత సైనిక సహకారం కోరుతున్నారు. కానీ యూరోపియన్ దేశాలు తమ భద్రతా ప్రయోజనాలతో పాటు తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను కూడా బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాయి. ట్రంప్, మెలోనీ సంబంధాలు పూర్తిగా తెగిపోలేదు. ఇద్దరి మధ్య రాజకీయ, ఆర్థిక, భద్రతా ప్రయోజనాలు ఇంకా బలంగానే ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మెలోనీ ఇక ట్రంప్కు అవును అని యూరోపియన్ మిత్రురాలిగా మాత్రమే ఉండాలని అనుకోవడం లేదు. అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తూనే యూరోప్ తరపున కూడా తన స్వంత నిర్ణయాలను తీసుకోవాలనుకుంటున్నారు.